రైట్గా ఈనాడు విషయానికి వస్తే ప్రజల మధ్యకు పాలన నేటి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ అర్హులైన అందరికీ న్యాయం చేస్తాం నిస్సహాయులకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యం అభయాస్తం లోగో దరఖాస్తు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఈ యొక్క ఫామ్ ఏదైతే ఇందాక నేను చూపించిన ఫామ్ ఉన్నదో ఆ లోగోను ఆవిష్కరించిందట నేరుగా మరోసారి అధికారులకు సూచన చేసింది ఏంటంటే ప్రజాపాలన దిశగా ప్రజల వద్దకే సమస్య తెలుసుకుంటున్నాం సో చీదరించుకోవడం లాంటి కానీ పిచ్చి పిచ్చిగా అక్కడ బిహేవ్ చేయడం లాంటి చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనం అక్కడ అర్థం చేయించాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే అక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అటు పోలీస్ నుంచి కావచ్చు పోలీస్ అధికారి నుంచి కావచ్చు ఇటు రెవెన్యూ అధికారి నుంచి కావచ్చు వచ్చే బృందం నుంచి కావచ్చు ప్రజలకు పూర్తి సహకారం అందించాలి వాళ్ళ విజ్ఞప్తులు స్వీకరించాలి వాళ్ళకి భరోసాను కలిగించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అత్యుత్సాహం కనుక ప్రదర్శించి ఉంటే మీ దగ్గర క్షేత్రస్థాయిలోకి వచ్చేటువంటి అధికారులు కానీ ఒకవేళ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తొలి ప్రజా దర్బార్ నెంబర్ ఉంది కదా 7995842515 ఇది మా నెంబర్ ఎవరైనా అధికారులు కానీ మిమ్మల్ని అక్కడ నేరుగా వచ్చిన తర్వాత బ్రైబింగ్ అంటే ఈ పథకం నీకు రావాలంటే నేను చూసుకుంటా తమ్మి నేను ఉన్నా కదా నీకు ఎందుకని చెప్పి డబ్బులు కనుక డిమాండ్ చేసి నిజంగా అర్హత ఉన్న అందరికీ వస్తుంది దొంగచాటిగా పైరవిదారులకు పనిచేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో ఈ పైరవిదారి విధానం పోవాలంటే మనం కూడా మనవంతుగా మనం కర్తవ్యం నిర్వర్తించాల్సింది ఏంటంటే ఈ పైరవీలు చేసే వాళ్ళని కానీ లేకపోతే అధికారులు కూడా తమ్మి నేను చూసుకుంటా అని చెప్పి ఎవరైనా భరోసా ఇచ్చి పైసల కోసం కనుక దండుకుంటే మీ సమాచారం మాకు ఇవ్వండి 7995842515 ఇది మా నెంబర్ నేరుగా అధికారి ఎవరు ఆ కథ ఏంది ఏమని డిమాండ్ చేస్తున్నాడు ఏమైనా బ్రైబింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా మేము కూడా మీతో పాటుగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం డెఫినెట్గా అధికారి మీద మేము డెఫినెట్గా ఆయన యొక్క గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తాం సో తస్మాత్ జాగ్రత్త అధికారులారా గతంలో మీకు ఈ స్వేచ్ఛ లేకుంటుండే ఇంతగానం ప్రజాస్వామ్యం అనేది కనిపించలేదు ప్రజల దగ్గర మీరు పోయే పరిస్థితి లేదు ఒకవేళ అధికారులు ఉన్నారు కదా అని చెప్పి మనం ఏమైనా రాజకీయ నాయకుడి దగ్గరకు పోయి సమస్య సూచన చేద్దామన్నా ఇంకేదైనా చేద్దామన్నా ఆ పరిస్థితి కూడా లేదు సో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ప్రజాసేవ చేయడం కోసం మీరు ప్రజల చేస్తున్నటువంటి ఆ ట్యాక్స్ల చేత జీతాలు పొందుతున్నారు ఆ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది తస్మాత్ జాగ్రత్త ఎటువంటి పైరవీలకు తాబియకుండా అర్హత ఉన్న వారికి మాత్రమే అది ఎవరైనా పర్వాలేదు అర్హత ఉన్న వారికి మాత్రమే మీరు ఈ యొక్క పథకాల వర్తింపు కావచ్చు పథకాలకు సంబంధించి విజ్ఞప్తులు స్వీకరించాలి అత్యుత్సాహం ప్రదర్శించి మేము ఉన్నాం మేము చేస్తామని చెప్పి పైరవీలకు ఎవరైనా తెరలేపితే కనుక డెఫినెట్గా మాకు ఫోన్ చేయండి 7995842515 ఇది మా నెంబర్ నిరంతర ప్రక్రియ ఇది ఇకపోతే రేవంత్ రెడ్డి నాకు ఆసక్తికర బాంబు కూడా పేల్చిండు 22 ల్యాండ్ క్రూజర్లు కొనుక్కొచ్చుండి కేసీఆర్ మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కారులో తిరుగుతా అని చెప్పి ముందుగానే కొనుక్కున్నాడు సార్ అని చెప్పి 10 రోజుల తర్వాత తెలిసింది ఆయనకి విషయం 10 రోజులు ఆయనక తెలిసింది ఒక ముఖ్యమంత్రికి ఇక గట్లున్నది మరి కేసీఆర్ చేసిన పని చాలా కేసీఆర్ నేను చెప్తున్నా కదా ఈ యొక్క భాషకి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ భాషకు తెరలేపింది ఒక రకంగా గర్వంగా బయటికి పోతే తెలంగాణ అంటే గర్వంగా బయట ప్రజలు చూస్తున్నారు తప్ప ప్రత్యేకంగా పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం అదని చెప్పి కావచ్చు కానీ ఈ భాష ఏదైతే ఉందో కేసీఆర్ మాట్లాడే భాష ఒక కేంద్ర మంత్రి పట్టుకొని రన్ డా అనడం ఇంకేదో అనడం ఇలాంటి భాష ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అనుసరించిందే సో ఆయన ఆచరించింది కాబట్టి మనందరం అనుసరిస్తున్నాం ఆయన అనుసరించింది కాబట్టి మనందరం ఆచరిస్తున్నాం ఏదో రకంగా ఆయన సిద్ధాంతంలో మనందరం పోతున్నాం అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు చెప్తున్న మాట నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే భాషలో పోయి నిన్న ఆయన మాట్లాడుతూ లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా కానీ తుడిచిపెట్టేసి పేరు మొత్తం క్లీన్ చేసి ఎండబెట్టిపోయారు ఇక్కడ ఏం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు మరొక వైపు అనుమానం ఏంటంటే మరి నిజంగా అంత పెద్ద ఎత్తున ఎండబెట్టిపోయినప్పుడు అంత పెద్ద ఎత్తున నష్టంలో ఉన్నప్పుడు మరి పథకాలు ఎట్లా తీసుకొస్తారు ఏ రకంగా తీసుకొస్తారు ఏడికెళ్ళి పైసలు పట్టుకొస్తారు కంటిన్యూటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి రైతు బంధు కంటిన్యూటీ ప్రోగ్రామ్ దానికి ఎందుకు మీరు కొనసాగించకూడదు నిబంధన పెడితే కేవలం నిబంధన పెట్టేంత వరకు ఎందుకు ముందుకు తీసుకువెళ్ళి దాంట్లో డబ్బులు వేయకూడదు రేషన్ కార్డు అనేది గతంలో అసలు దాని గురించి పట్టించుకున్న నాదుడే లేడు రేషన్ కార్డు అనేది పోయింది రేషన్ కార్డు పద్ధతి అనేది పోయింది కొత్తగా రేషన్ కార్డు పోయిందని రేషన్ కార్డు పునరుద్ధరించిన తర్వాత మీరు పథకం ప్రవేశపెట్టాల్సింది పోయి ముందుగా పథకాలు పెడతాం తర్వాత రేషన్ కార్డులు ఇస్తాం అనడంలో కాస్త అనుమానాలు తావిస్తున్న పరిస్థితి అసలు రేషన్ కార్డు సిద్ధాంతమే లేదు 10 సంవత్సరాలుగా ఏ పథకం చూసుకున్నా ఏ ఒక్క పథకానికి కూడా రేషన్ కార్డు అయిన దాఖలా లేవు రేషన్ కార్డు గురించి మర్చిపోయారు జనం కూడా అసలు రేషన్ అనేది ఒకటి ఉన్నలా కూడా మర్చిపోయారు చాలా వరకు రేషన్ డీలర్లు కూడా అంటే అత్యధిక సంఖ్యలో అందరని కాదు వాళ్ళు ఏం చేసిర్రు ఈ రేషన్ బియ్యం రాగానే మా దగ్గర ఉంచుకోండి అయ్యా మీకు ఎన్ని 10 కిలోలు వస్తాయో ఇంకో మేమే గీత డబ్బులు ఇస్తామని తీసుకోపోరని చెప్పి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా దిగజారిన పరిస్థితి సో రేషన్ అనే అంశం లేనేలేదు 10 సంవత్సరాల కాలంగా సో కాంగ్రెస్ ప్రభుత్వం మొదట రేషన్ కార్డు పెట్టిన తర్వాత ఈ పథకం ప్రవేశపెడతాం ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటామని చెప్పి చెప్పాల్సింది కానీ ఏదైతేనే రేషన్ కార్డు లేకపోయినా తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి చూద్దాం వాళ్ళు ఎంత మేరకు ముందుకు తీసుకుపోయి ఎంత పారదర్శకంగా అని చెప్పి కేసీఆర్ ఏకంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తామని ఆ పారదర్శకత ఎట్లుంటుందని చూద్దాం మనం కూడా ఇక ఖజానా ఖాళీ చేసేశారు లంకె బిందెలు అనుకుంటే ఖాళీ కుండలు దర్శనం ఇచ్చాయి
ప్రజలను దోచి కూడబెట్టిన సంపద వారిది. అన్ని వసతులతో ఉన్న వాటిని కూలగొట్టారు. వాటి స్థానంలో కొత్తవి కట్టి సంపద సృష్టించామన్నారు. కేటీఆర్ హరీష్లపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు నియమిస్తామని వెల్లడి. ఉన్న కాడికి దోచుకున్నారంటే మీరు చూస్తే కనుక కలెక్టర్లకు సంబంధించి ఒక ఉన్నతాధికారి ఏం చెప్తారంటే మమ్మల్ని రియల్టర్లుగా మార్చిండు గత ప్రభుత్వంలో కేసీఆర్ అని చెప్పి వాళ్ళ బాధ వెలుగక్కుతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా చూడుర్రి, వాటిని అమ్ముదామా లేకపోతే ఇంకేమైనా అవసరాలకు వాడదామా? మీరు గమనిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎన్ని సంవత్సరాలు? 138 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. మీ జిల్లా కేంద్రాలు ఎక్కడ నాకు కాంగ్రెస్ పార్టీ భవనం ఉన్నదా? ప్రత్యేకంగా చూడుర్రి ఒక దగ్గరైనా. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక భవనం ఉన్నదా? మీ జిల్లా కేంద్రాలలో కానీ ఎక్కడైనా కానీ ప్రత్యేక భవనం, ప్రత్యేక ఆఫీస్, స్పెషల్గా పార్టీ ఫండ్తో కట్టిన ఆఫీస్ ఉన్నదా? మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ భవనం 33 జిల్లాలలో ఉన్నది. న్యూట్రల్గా ఏం చేసిండు? ఎక్కడికైతే అధికారిక కార్యక్రమాలు లెక్కనే సేమ్ అది కూడా ఎక్కడికైతే కలెక్టర్ కార్యాలయం ఓపెన్ చేయడానికి పోతాడో అక్కడ బీఆర్ఎస్ పార్టీ భవనం ఓపెన్ చేసి వచ్చిన గతంలో కేసీఆర్. ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు బీఆర్ఎస్ పార్టీకి? 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, బీఎస్పీకి కానీ, ఇతరత్ర పార్టీలకి ఏ పార్టీకి కూడా జాతీయంగా, ప్రాంతీయంగా, రాష్ట్రాలలో ఇన్ని భవనాలు లేవు. కేసీఆర్ గవర్నమెంట్లో ఇన్ని భవనాలు కట్టుకుంటూ వచ్చిండు. మీరు గమనిస్తే ఎక్కడికి పోయినా అక్కడికి, ఉదాహరణకి కరీంనగర్ పోతే కరీంనగర్లో కలెక్టరేట్ కార్యాలయం ఓపెన్ చేయాలి, కార్యాలయం పక్క ఉంటే బీఆర్ఎస్ భవన్ ఓపెన్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ భవనం అంటే అధికారిక కార్యక్రమాలాగా చేపట్టింది వాటిని కూడా. సో ఇట్లా జరిగిన పరిస్థితుల్లో ఈ కలెక్టర్లు ఎందుకు ఏం చేశారు? కలెక్టర్ల బాధ ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే భవనం కట్టుకుంటే ప్రభుత్వ జాగాల్లో కేసీఆర్ పార్టీ కోసం కొనుగోలు చేసి కట్టినామని చెప్పని అన్నాడు. వాళ్ళు ఇచ్చిందంత ఇవాళ రేపట్ల కోకాపేట భూమిలో ఎకరానికి 200 కోట్లు 100 కోట్లు పలుకుతాయి. కేసీఆర్ ఆ భూమి కట్టిందంతా తెలుసా? అక్షరాల ఒక్కొక్క దానికి 11,000 రూపాయలు ఆయన ఆ యొక్క భవనంకి సంబంధించి జాగా ఇస్తే 11,000 రూపాయలు ఇచ్చి ఆ జాగా కొనుక్కున్నాడు ఆయన. ఆ జిల్లా కేంద్రాలలో ఎక్కడ ఉన్నదా? మరి మనం అడుగుదాం, ప్రభుత్వ భూమి ఉన్నది కదా, ప్రభుత్వ భూమి ఇల్లే నిరుపేదందరూ కూడా మేము ఎంతో కొంత కొనుక్కుంటామయ్యా, మాకు ఉన్న జాగాలో మేము కట్టుకుంటామంటే మనకి ఇస్తారా భూమి? అది ప్రభుత్వం మనకి ఇచ్చే పరిస్థితి ఉన్నదా? వాళ్ళ సొంత అవసరాల కోసం రియల్ అటు కలెక్టర్లను కానీ లేకుంటే ప్రభుత్వ ఖజానాను కానీ వాడుకున్నారనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. బీఆర్ఎస్ పార్టీ భవనం మీ జిల్లాలో ఉన్నదా లేదా? ఇట్లా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న కాడికి దోచుండనేది రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ.